జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట, నెటికేయ సోలార్ పవర్, సిటీ కేబుల్ లైన్, పద్మశాలి భవన్ ప్రక్కన పాత గ్రెయిన్ మార్కెట్ రోడ్, జమ్మికుంట. సెల్ నంబర్ 9849996007. బచ్చు తిరుపతి. సెల్ నంబర్ 9849658606. కంకణాల సురేందర్ రెడ్డి. వీణవంక మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు క్వారీలో ఉపాధి కల్పించాలంటూ దున్నపోతుకు వినతి పత్రం అందజేశారు. వీణవంక మండలంలోని హిమ్మత్ నగర్, కొండపాక రెవెన్యూ పరిధిలోని ఇసుక రీచ్లో ఉపాధి కల్పించాలని రిలే నిరాహార దీక్షలో భాగంగా బుధవారం రోజున దున్నపోతులతో నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం అందజేశారు. తమ హక్కులను సాధించే వరకు పోరాడుతూనే ఉంటామని, ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని గ్రామస్తులు తెలిపారు. రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. హిమ్మత్నగర్ గ్రామ ప్రజలు. కొండపాక ఆర్ఓ హిమ్మత్నగర్ ఉండేది మా గ్రామం. రెండు కలిసికట్టుగా అన్నదమ్ములక్క ఉండే విలేజ్లో నేడు మామూలు పక్కకు దొబ్బి వాళ్ళే ఉపాధి పొందుతున్నారు. మాకు కనీసం పరదలు కట్టుకోవడానికైనా మాకు ఛాన్స్ ఇవ్వాలని చెప్పి మేము అధికారులను అందరిని అడిగితే క్వారీ అధికారులు మాకు ఎవరు స్పందించకపోగా క్వారీ యజమానులను ఎవరు అడిగినా కూడా పై అధికారులకు పోమంటే మేము ఇక్కడ నుండి కలెక్టర్ దగ్గరకు పోయే వినతి పత్రం సమర్పించినాము. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఆధారం చూపకపోవడంతో నిన్న భిక్షాటన చేసే గతి కూడా వచ్చింది మాకు. అలాంటి కార్యక్రమాలు చేస్తూ కూడా మేము ఎంతవరకైనా కూడా మంత్రివర్యులు ఇప్పటికైనా స్పందించి మాకు తగు న్యాయం చేయాలని మేము పోరాటం చేస్తున్నాము. అందరూ కలిసి మాకు న్యాయం చేసే వరకు ఈ పోరాట దీక్ష కంపల్సరీ ఇలాగే నిరాహార దీక్ష కొనసాగిస్తాము. అవసరమైతే అమర నిరాహార దీక్ష కూడా కూర్చుంటామని, ఈ ఎలక్షన్కు ముందు మాకు రిజల్ట్ చూపించి మాకు కొద్దిగా ఉపాధి కూడా కల్పించాలని. రిలే నిరాహార దీక్ష కొండపాక గ్రామం, హిమ్మత్నగర్ గ్రామం ఈ చర్చలు నడుస్తున్నాయి. దీనికి అధికారులు ఇప్పటి వరకు కూడా మాకు ఉపాధి కల్పించడానికి మేము ఎంతో వేడుకుంటున్నాం. అయినా కూడా ఇప్పటి వరకు ఎవరు సహకరించకపోవడానికి ఇంకా కూడా కంటిన్యూ జరుపుతున్నాం రిలే నిరాహార దీక్ష. ఇది మాకు ప్రభుత్వం మాకు 100% దీన్ని మాకు దృష్టికి తీసుకుపోయి మీ సమస్యను సాల్వ్ చేయాలని కోరుకుంటూ నిన్నటి కాంచెల్లి దీక్ష అడుక్కుంటా తిరుగుతున్నాం. కొండపాకోళ్ళు పరదలు కప్పనిచ్చుడు లేదు. లారీలు ఈ నుంచి ఆడిదాకా లైన్గా ఉన్నా కూడా మమ్మల్ని సహకరించే పెద్ద మనిషి ఎవరు లేరు, దాతలు. మేము ఇప్పటికీ భిక్ష అవ్వా అయ్యా అనుకుంటా అడుక్కుంటా తీసుకొచ్చినాం నిరాహార శిక్ష. ఈ రోజుల కాంచెల్లి 11 రోజుల దాకా 14 రోజుల దాకా ఈయన్నే ఉంటాను. దీన్ని వర్షాలైనా పిడుగులు పడ్డా ఈ నుంచి కదిలేది లేదు. మాకు న్యాయం జరగవలసింది.